నల్గొండ పట్టణం పాతబస్తీ షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కూరెళ్ల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు విశేషంగా నిర్వహించారు. నల్గొండ పట్టణం పాతబస్తీ షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా టీడీపీ నాయకుడు కూరెళ్ల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలతో పాటు వార్డు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ పట్టణం పాతబస్తీ షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రజలందరినీ ఆ గణనాథుడు చల్లగా చూడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కూరెళ్ల విజయ్ కుమార్, విజయలక్ష్మి, గోవర్ధనాచారి, భారతమ్మ, హాసిని, హరిణి, శ్రీజన్ కుమార్, ఆలయ అర్చకులు మోహనాచార్యులు, గట్టురాజు, రమేష్, చంద్రకళ, లలిత, జ్ఞానేశ్వర్, శ్రీలత, మహేశ్వరి, కిరణ్మయి, సాయి, జ్యోతి, చంద్రావతి, ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లపల్లి జయరామయ్య, అర్చకులు శ్రీకాంతాచార్యులు, లక్ష్మణాచార్యులు, ఎల్వి యాదవ్, మహేష్, లోకేష్, ఊర నరసింహారావు, గట్టు భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ టెంపుల్ సార్ పోయిరంట కదా, మీరు వెళ్ళారంట కదా. మేడం దగ్గర ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవాలయానికి విశేషమైన సంఖ్యలో భక్తులు విచ్చేసి మరి స్వామివారి యొక్క ఆ యొక్క విఘ్నములకు అధిపతైనటువంటి ఆ గణపతి పూజ నిర్వహిస్తూ అందరూ కూడా ఆ గణపతి కృపకు పాత్రలు అవడం జరుగుతుంది. 9 రోజుల పాటు మరి ఈ యొక్క దేవాలయం అంతా ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రులు నిర్వహిస్తాము. ఈ సంవత్సరం కూడా 9 రోజుల నవరాత్రులు నిర్వహించి మరి స్వామివారిని యొక్క ఈ శుక్రవారం రోజున ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఆ గణనాథుని యొక్క ఆశీస్సులను కోరుకుంటూ షేర్ బంగ్లాలోని భక్తాంజనేయ స్వామి సంతోషిమాత దేవాలయంలో 5వ రోజు గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి ఈ నవరాత్రులు కూడా మరి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అందరి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉన్న వినాయకుడిని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి శోభాయాత్ర కార్యక్రమంలో కూడా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మహిళలు మరి విద్యార్థులు కూడా మరి గణపతిని పూజిస్తూ మరి భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.